సతీష్ గారు ప్లీజ్ మాట్లాడతారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినందుకు. హలో ఇట్స్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే హలో ఇట్స్ షీ యాక్చువల్లీ మొత్తం తనదే అనమాట. షెగ్నా షో ఇది. అండ్ యూనో తను నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు తనలో ఉండే ఎక్సైట్మెంట్, ఎనర్జీ మీరందరూ కదండి గ్రోత్ మొత్తం వాడింది. నాకు మ్యారేజ్ చేసినప్పుడు మా థియేటర్లో నేను మా మేనేజర్ ఉన్నాము అక్కడ థియేటర్లో మ్యారేజ్ చేసి మొత్తం థియేటర్ మొత్తం వాడేసింది. అసలు మొత్తం అంతా ఇటు అటు తిరిగేసి మొత్తం మ్యారేజ్ చెప్పింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు రీసెంట్ గా నేను చేసిన లాస్ట్ అని చూస్తే థ్రిల్లర్ చేస్తూ ఉన్నాను. రీసెంట్ గా నేను చాలా మంది అప్రిషియేట్ చేశారు. Zee5 లో వచ్చింది. అండ్ దానికి చాలా ఇయర్స్ తర్వాత మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ సూపర్ థ్యాంక్ఫుల్. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఇఫ్ యు డిడ్ంట్ వాచ్ ఇట్ డెఫినెట్గా Zee5 చూడండి అది. సో అలా థ్రిల్లర్స్ చేస్తున్నాను. నేను మా డైరెక్టర్ రాజేష్ గారు నేను అసలు ఏం సినిమా చేయాలి, ఏం చేసినా అసలు ఎక్కట్లేదు అసలు ఏం అనుకున్న టైంలో నిందాని ఒక కథ తీసుకుని నా దగ్గరికి వచ్చారు ఆయన. అండ్ అక్కడి నుంచి ఆ సినిమా చేయడం వల్ల నాకు డెఫినెట్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొన్ని సినిమాలు చేశారు, అన్ని థ్రిల్లర్స్. సో నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మంచి ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ చేసి చాలా ఇయర్స్ అయింది. చాలా మంది నన్ను ఇలాంటి సినిమా చేసి బాగుంటుందని కూడా అన్నారు. అండ్ సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్. అండ్ షెగ్నా ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు సాంగ్స్ కూడా వినిపించింది. అండ్ వంశీ అసలు అద్దరు కొట్టేశారు సినిమా. అంటే నా సినిమాలో సాంగ్స్ చాలా ఇప్పటికీ కూడా చాలా మంది వింటూ ఉంటారు. అవి ఇంకా ఇప్పటికీ ప్లేలిస్ట్ లో ఉంటాయి. అండ్ అలా చాలా ఏళ్ళ తర్వాత నాకు ఒక మంచి ఆల్బమ్ నా కెరీర్ లో వస్తుంది నేను నమ్ముతున్నాను ఈ సినిమాతో వంశీ. అండ్ ఐమ్ షూర్ యు హావ్ బ్రైట్ లాంగ్ ఫ్యూచర్. అండ్ సో దట్స్ డెఫినెట్లీ ఆల్రెడీ షెగ్నా చెప్పినట్టు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా అంటే సాంగ్స్ అయితే అద్దరిపోయినాయి. అండ్ షెగ్నా స్టోరీ కూడా బేసిక్లీ ఏంటంటే మనకి saying believe nothing you hear and half of what you see. మనం విన్నది ఏది నమ్మచ్చు, చూసింది సగం నమ్మచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా. సో అలాంటి ఒక స్టోరీ ఈ జనరేషన్ కి తగ్గట్టు, ఈ జనరేషన్ కి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏం జరగచ్చు, ఎందుకు అనేది చూపించడం జరిగింది ఈ సినిమాలో. సో అంటే స్టోరీ చెప్పడం అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఐ రియలీ బిలీవ్ that Shegna will make a good film. And recently నేను నయనం అనే సిరీస్ నాకు మాట్లాడాను. సో ఆవిడ కూడా స్వాతి గారు లేడీ డైరెక్టర్ మంచి సక్సెస్ ఇచ్చారు నాకు. సో ఐ హోప్ షెగ్నా కూడా షీ కంటిన్యూ దట్ సక్సెస్ స్ట్రీక్. అండ్ ఈ సినిమాతో మీ అందరి హార్ట్స్ లోకి వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ సందీప్ అండ్ సంజీవ్ గారు. అండ్ సందీప్ గారు కెనడాలో ఉన్నారు. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. అసలు నేను సార్ వాళ్ళని కలిసినప్పుడు ద వే వాళ్ళకి సినిమా మీద అంటే నేను మామూలుగా వాళ్ళ కూర్చుని డిస్కషన్ లో ఏం చేస్తున్నారు మీరు మామ అంటే వాట్ యు డు బిసైడ్స్ దిస్ అంటే వాళ్ళు చెప్పారు. అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ కవర్ చేశారండి వీళ్ళు. అంటే ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ చేయండి లేదు. సోలార్ ఫస్ట్ రాగానే మనకి సోలార్ పర్లేదు అంటే నేబర్స్ ఉందండి ఇంకా గుర్తుంది నాకు అది. సో ఎవ్రీథింగ్ అంటే అన్నీ చేసి అయినా సినిమా మీద ఉన్న ప్రేమ, ప్యాషన్ అండ్ ఇట్లన్నిటికన్నా మించిన పిచ్చి వాళ్ళకి ఉంది. సో వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ నాకు ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ రాజేష్ గారు ఒక రోజు నా షూటింగ్ జరుగుతుంటే సరదాగా ఫోన్ చేస్తారు, ఇక్కడ షూట్ జరుగుతుంది రాజేష్ గారు వస్తే బాగుంటుంది ఇక్కడ అంటే పక్కనే దగ్గరలోనే ఉంటారు. ఆయన వచ్చారు షూటింగ్. వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి అంటే నిందాయి అప్పటి నుంచి ఆయన ఒక మంచి స్క్రిప్ట్ చేయాలని ఆయన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ లాంగ్ టైం బట్ దానికి ప్రాపర్ గా ఒకరు ఉండాలి, ఒక మంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది టైంలో మా సెట్కి వచ్చి సార్ వాళ్ళ గురించి అలా లైన్ చెప్పారు. కలిసారు, కట్ చేస్తే నా సినిమా చేస్తాను నెక్స్ట్. సో నాకు అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్నే ఓపెనింగ్ అయింది. సారీ నేను రాలేకపోయాను, నా మార్నింగ్ 6 వరకు షూటింగ్ ఉండేది. So I couldn't come. And Athrepuram brothers ki meeku all the best. So నాకు నిజంగా ఎక్కువ మాట్లాడను. మా మిగతా టీం అందరూ జెస్సీ, దర్శన్, నందు, మా రాజశేఖర్ గారు నాకు అప్పుడప్పుడు ఇన్స్టాలో డీఎమ్స్ పెడతా ఉంటాడు మై సన్ అని. మా హ్యాపీ అనిపిస్తుంది సార్, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్
సో మీరు చూసారు ఈ పోస్టర్ ఈ సినిమా వైఫ్ కూడా ఇలానే ఉంటుంది, అంటే ఒక పండగలా ఉంటుంది సినిమా. సో మేము పండగ వస్తామో లేదో తెలియదు, బట్ సినిమా మాత్రం ఖచ్చితంగా మీ థియేటర్స్ లోకి వస్తే నేను ఒక పండగలా ఫీల్ అవుతాను ఈ సినిమాని. అండ్ ఈ సినిమాకి ఇలాంటి విజువల్స్ రావడానికి కారణమైన తేజ కూడా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ రేపు మీరు కూడా చూస్తారు. అండ్ దీపక్ కూడా మనం ఒక సీన్ చేశాను, వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్సో. అండ్ అలాగే మా సినిమా అంటే షెగ్నా బేసిక్ గా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ రోజు ఏం పనులు పెట్టుకోలేదు బేసిక్ గా, అంటే ఆ రోజు ఆడడానికి ఇచ్చేయాలి. పొద్దున్న 5 o'clock ఒకసారి ఫోన్ చేసింది పొద్దున్న నాకు, ఏంటంటే 5 o'clock ఏంటండి పొద్దున్న, అదే ఏంటి వస్తాను నేను టైంకి, మీరు 5 o'clock ఫోన్ చేస్తే మీరు సో 5కి మళ్ళీ చేసి ఈవినింగ్ 6 అలా అయిపోతుంది అంటుంది. 6 కాస్త 9 అవుతుంది, 9 కాస్త పోతుంది, ఆల్మోస్ట్ 22 గంటలే పడుకోదు కదండి అని చెప్తే కరెక్టే కదా, ఓకే అండి అంటారు అప్పుడు. సో అంత పని యాక్సెస్ అనమాట. అండ్ ఐ హోప్ దట్ ఈ ఫిల్మ్ తనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మామూలుగా యాక్టింగ్ చేయడం అనేది పెద్ద టాస్క్, డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటి రెండు టాస్క్ ని చాలా బాగా మేనేజ్ చేస్తూ చాలా బాగా మంచి టీమ్ పెట్టుకుంటాను చుట్టూరా. సో ఐ థింక్ దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. సో రోహన్, దర్శి, సుమి, సాయి, ప్లీజ్ మీరు కూడా రండి స్టేజ్ మీద. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా మీరు? లేదా ఎవరు? రండి స్టేజ్ మీద ఒకసారి. ఈ సినిమాలో డెఫినెట్ గా మీ హార్ట్ కి చాలా క్లోజ్ ఉంటే, అండ్ నా ఇంతవరకు లైక్ ఆల్బమ్స్, హ్యాపీ డేస్, కొత్త పనులలో నాకు ఆల్బమ్స్ నేను చాలా మిస్ అయ్యాను. నా సినిమాలో ఆల్బమ్ రావట్లేదు, బట్ ఈ సినిమా మీరు సాంగ్స్ రిలీజ్ అయితే మీరే అంటారు. డెఫినెట్ గా ఈ సాంగ్స్ ఇప్పుడు ఒక 18 years తర్వాత హ్యాపీ డేస్, కొత్త పనుల సాంగ్స్ ఎలా వింటారు, ఒక 10 years తర్వాత హలో ఇంజిన్ సాంగ్స్ కూడా మీరు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఇంకా చాలా మెటీరియల్ ఇంకా త్వరలో వదులుతాము. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ a long time I'm coming back with a మంచి లవ్ స్టోరీతో రాబోతున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ క్లీన్, వెరీ నీట్ సినిమా ఇది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక లేడీ డైరెక్టర్ చేసింది అంటే ఒక సెన్సిబిలిటీస్, ఫ్యామిలీ. ప్రతి ఒక్కరికి లాంగ్ రన్ లో ఉండాలంటే కష్టం. దెర్ ఈస్ లాట్ ఆఫ్ మూవీస్ కమింగ్ అప్, లైక్ అంతే ఈ సంక్రాంతిలో 5-6 మూవీస్ రిలీజ్ అయ్యి, అండ్ 5-6 మూవీస్ తీసుకోండి. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో. సో లాంగ్ రన్ లో గుర్తు పెట్టుకోవడం కష్టం. సో ఈ కంటెంట్ రిలీజ్ అయినప్పటి దగ్గర నుంచి గుర్తు పెట్టుకునేటట్టు అంటే నేను ఒక సాంగ్ రూపంలో నేను ఇందాక చెప్పినట్టు వంశీ కంకణ గారు హీ మేడ్ ఎ వెరీ వండర్ఫుల్ సాంగ్. And I am damn sure people will love it and people will enjoy it and they will listen to it again and again. That's my key point. And the second plot is like మనం ఎంత చేరులో లైక్ పీపుల్ కున్నాం. లైక్ ఇప్పుడు సపోజ్ నేను పీపుల్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయాలనుకున్నాను. నేను ఏదో ఇక్కడ జస్ట్ నార్మల్ గా ఒక 2 మాటలు మాట్లాడుతున్నా. I just want to go to the people and promote my movie and ask them to see my movie. So I will make it like that and definitely. Sharanya. Hi. First of all, congratulations. ప్రభుత్వ కళాశాల నుంచి హలో ఇట్స్ మీ వరకు ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ అని అనుకుంటున్నాను నేను. సో అంటే లైక్ మీరు స్టార్ట్ చేశారు, బట్ సో అయితే స్టార్ట్ చేశారు కదా. ఈ స్టోరీ రాసుకున్న తర్వాత వై యూ చూస్ వరుణ్ అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే ఆ వరుణ్ గారి కన్నా ముందు ఎవరికైనా చెప్పడం జరిగిందా, లేదా ఆయనే ఎందుకు కథకి చూస్ చేశారు అని అంటే వాట్ యూ విల్ సే? వరుణ్ గారి కన్నా ముందు చాలా మందికి చెప్పాను, కానీ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఎంతవరకు. అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమా లైక్ ఇట్స్ నాట్ లైక్ అమ్మాయికే కాదు అబ్బాయికే కాదు, లైక్ దెర్ ఈస్ ఎ సెక్టర్. ఒక అమ్మాయి పెయిన్ అవ్వచ్చు, ఒక అబ్బాయి పెయిన్ అవ్వచ్చు. దెర్ ఈస్ ఎ ట్రయాంగిల్ స్టోరీ, ముగ్గురికి ఈక్వల్ షేర్ ఉంటుంది. నౌడేస్ హీరోస్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్స్. లైక్ నేను ఫేస్ చేసింది చెప్తున్నా. సో వరుణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఆలోచనతోనే వెళ్ళాం. ఎందుకంటే దెర్ ఈస్ ఈక్వల్ షేర్ టు దిస్ ట్రయాంగిల్ అండ్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ షేర్ టు ద కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్. వెన్ ఐ నరేటెడ్ ఐ యామ్ గ్లాడ్ హీ యాక్సెప్టెడ్, బట్ అట్ ద సేమ్ టైం లైక్ you should ask him, like ఎందుకంటే నేను చెప్పడం చెప్తాను, తనకి ఎంతవరకు నచ్చింది, తన ఎంతవరకు తీసుకున్నారనేది అందుకే ఉంటుంది. ఐ థింక్ యూ నీడ్ టు ఆస్క్ హిమ్. అలా మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందామని చెప్పి అడగడం జరిగింది. వరుణ్ గారు
రీసెంట్లీ నైనం అయితే చూశాను 2 days బ్యాక్. ఫెంటాస్టిక్, అసలు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఒక ఆర్ట్ని క్రియేట్ చేశారు, లైక్ కొత్త బంగారులో కావచ్చు, హ్యాపీ డేస్. అనుకుంటాను నేను. ఐ హోప్ ఇట్ డస్. చాలా అంటే క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్, నేను ఇప్పుడు లాస్ట్ సినిమాల కన్నా నేను లాస్ట్ సినిమాలన్నీ చూసుకుంటే నా ఫిల్మోగ్రఫీలో లాస్ట్ 4-5 మూవీస్ నేను చేసిన వెబ్ సిరీస్ కానీ అన్ని రిలీజే చేస్తూ వచ్చాను అనమాట. సో ఏంటంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక లవ్ స్టోరీ అయితే చేయడం జరిగింది. సో ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆయన చెప్పలేరు అవుట్పుట్ చూపించలేదని. ఆయనకు పాపం అవుట్పుట్ చూపించలేదు. ఎప్పుడైనా అంటే లైక్ యూనో చక్కగా బాగా తీస్తున్నావు కదా అన్న థాట్ ఆయనకి ఉంటుంది, నేను చెప్తాను బాగా వస్తుంది అని. బట్ టిల్ నా ఐ షో దట్, సో ఈ డజన్ నో, అందుకే ఐ హోప్ సో అంటున్నాను. మేబీ వన్ చూసిన తర్వాత డెఫినెట్లీ అన్న వర్డ్ వస్తుంది. ఏం చెప్తున్నారు అంటే ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ అంటే చాలా రియలిస్టిక్ గా మిస్అండర్స్టాండింగ్ ని ఎలా చూడకూడదో అనే క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. మరి చెప్పొచ్చు. బట్ దిస్ క్యారెక్టర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇప్పుడు వరుణ్ గారిదైనా నాదన్నా కూడా ఒక సాఫ్ట్, ఒక హార్డ్, వాళ్ళిద్దరూ ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు అనే దాని మీద ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. శరణ్య గారు అంటే ఇది కంప్లీట్ లైక్ ఆయన చెప్పడం లవ్ స్టోరీ ఉంది, ట్రయాంగిల్ లవ్. బట్ వెనకాలేమో ఫ్యామిలీ పోస్టర్, ఫ్యామిలీ కంప్లీట్ అనుకున్నాను మీరు అడిగారు. ఏ రిలేషన్షిప్ లో అయినా సరే ఒకటి ఉంటుంది, లైక్ ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళే కనెక్ట్ అవుతారు, వాళ్ళే బ్రేక్ అవుతారు అని లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ గుడ్ ఫ్యామిలీ, ఆ రిలేషన్ తో పాటు ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఎఫెక్ట్ ఈ ఫ్యామిలీ ఎలా చూస్తుంది అండ్ అగైన్ ఫస్ట్ లో ఎలా ఉంటారో లాస్ట్ లో హౌ దే కేమ్ బ్యాక్ విత్ ఎంటైర్ థింగ్ అనే దాని మీద ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ట్రయాంగిల్ వస్తుంది కదా, హౌ యూ మీట్ ద ఫ్యామిలీ అని. డెఫినెట్లీ యూ నీడ్ టు వాచ్ ద ఫిల్మ్. దాన్ని చూసిన తర్వాత మీరు చెప్పండి, అవును విత్ ద ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్ అని. ఐషా గారు హాయ్. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల అందులో మంచి హీరోయిన్ గా చేశారు. సో మళ్ళీ అంటే సెకండ్ ఫిల్మ్ వచ్చేటప్పటికి మీరే డైరెక్షన్ చేస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి? సెకండ్ ఫిల్మ్ కాదండి, నేను ఇంతకుముందు చాలా ఫిల్మ్స్ చేశాను. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను. ఎవ్రీ యాక్టర్ లైక్ నీడ్స్ రికగ్నిషన్, లైక్ యూనో ఆ రికగ్నిషన్ కావాలి అంటే దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కావాలి, మంచి టీమ్ కావాలి. ఆ టీమ్తో పాటు మనం వెళ్ళి అక్కడ లైక్ యూనో ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ ప్రాపర్ రిలీజ్ చేయాలి. దెర్ ఈస్ సో మెనీ థింగ్స్, ఈస్ దేర్ నాట్ ఓన్లీ దిస్, దెర్ ఈస్ సో మెనీ థింగ్స్. సో లైక్ యూనో ఈ ప్రాసెస్ లో నాకేంటంటే ఇఫ్ దేర్ ఈస్ నో ఆపర్చునిటీ వి నీడ్ టు క్రియేట్ ఆపర్చునిటీ, వి కాంట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ మై ఏజ్ ఇస్ రైట్ నౌ 26, లైక్ మేబీ 27. సో ఈ 27 ఏజ్ లో ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే ఆ ఇయర్స్ కి లైక్ యూనో నాకు లైక్ యూనో దెర్ ఈస్ రేర్ థింగ్ నీ తలుపు తల్లి ఆఫర్ వచ్చి ఇస్తుంది అనేది నేను అప్పట్లో నమ్ముతాను. నౌ డేస్ వీ నీడ్ టు క్రియేట్ ఆపర్చునిటీ, వీ నీడ్ టు క్రియేట్ అండ్ వీ నీడ్ టు ప్రొజెక్ట్ దట్ అండ్ వీ నీడ్ టు గెట్ అప్రిషియేషన్ ఫర్ ద పీపుల్. దిస్ ఇస్ ఆల్ దేర్. సో విచ్ వన్ అంటే హీరోయిన్ గా బాగుందా లేకపోతే డైరెక్షన్ సైడ్? I will say the direction, of course, but at the same time, heroine is like you know easiest part for me. వరుణ్ సందేశ్ గారు హాయ్. జనరలీ లైక్ ఫస్ట్ నుంచి యూ నో వాట్ పీపుల్ అంటే వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారని మీరు తెలుసుకుంటూ ఉంటారు, ఫీడ్బ్యాక్ నాకు తెలిసినంత వరకు. సో ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటాను. సో ఈ సినిమాతో ఐ హోప్ దాట్ ఐ డెలివర్ దాట్. అండ్ చాలా మంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని చెప్పాను. అంటే ఎప్పటి నుంచో నేను చాలా ఇయర్స్ నుంచి చేయలేదు కదా, సో అలాంటి లవ్ చేస్తే బాగుంటుంది అన్నారు. కరెక్ట్ టైంలో నాకు షగ్న వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. 18 సంవత్సరాల ముందు లవ్ స్టోరీస్ వచ్చారు, మళ్ళీ 18 తర్వాత లవ్ స్టోరీస్ అంటే డిఫరెన్స్ ఏమైనా చూడొచ్చా? ఏమిటి?
ఫస్ట్ మీ సినిమా హ్యాపీ డేస్ లో లవ్ స్టోరీస్ తోటి వచ్చారు కదా, అవును. మళ్ళీ 18 సంవత్సరాలు అవుతుంది అంటే మీలో హీరో కూడా సీనియర్ అయిపోయారు కదా, మళ్ళీ లవ్ స్టోరీ తోటి అంటే ఒక మంచి లవ్ స్టోరీ వస్తున్నా అంటున్నారు కదా, అవును. ఎలా అనిపించింది అండి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే లైక్ హ్యాపీ డేస్ లవ్ స్టోరీ కన్నా ఇట్స్ మోర్ యూనో కాలేజ్ ఆ టైప్ స్టోరీ. కొత్త బంగారులో నేను ప్రాపర్ ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ చేయడం డెఫినెట్గా నాకు ఇష్టమే. బట్ ఏంటంటే దానికి అన్ని కుదరాలి, మంచి ప్రాజెక్ట్ అవ్వాలని నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్న టైంలో తను నాకు ఒక స్టోరీ చెప్పింది. అండ్ నాకు లైక్ ఓకే చేస్తే బాగుంటుంది, మనం చాలా ఇయర్స్ అయింది ఇలాంటి ఒక స్టోరీ చేసి అనుకున్నాను. ట్రైన్ లవ్ స్టోరీ అంటే చాలా వచ్చుంటాయి, చాలా కూడా చూశారు కదా. అవును. సో ఏ పాయింట్ అంటే మీకు నచ్చిన పాయింట్ పట్టుకొని స్టోరీలో ముందుకు వెళ్ళారా? నాకు మెయిన్ ఏంటంటే అండి, నాకు శగ్న్యాకు ఉన్న కన్విక్షన్ తన స్క్రిప్ట్ మీద, తనకుండే బిలీఫ్ తన స్క్రిప్ట్ మీద, తన స్క్రిప్ట్ మీద, సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు చాలా బాగా నచ్చింది. తను నాకు స్టోరీ చెప్పినప్పుడు మొత్తం మా థియేటర్ చుట్టూరా మొత్తం తిరిగేసి నాకు నేరేషన్ ఇచ్చింది. అండ్ నా సాంగ్స్ అన్ని వినిపించింది మొత్తం. అసలు అంటే ఇలా ఒక 2 hours ఇలా నాకు నేరేషన్ ఇచ్చింది. నాకు తనలో ఉన్న ఎనర్జీ అండ్ తనకి సినిమా మీద ఉన్న రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తను తీస్తుందని నేను నమ్మాను బేసిక్గా. సో యూనో ఐ బిలీవ్ ఇన్ హర్ అండ్ ఐ హోప్ దట్ షీ డిలివర్స్ గుడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను. హీరోయిన్ డైరెక్టర్ కనుక ఏదైనా సీన్స్ తీసినప్పుడు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే భయపడడం కన్నా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనం వేరే మూవీస్లో యాక్ట్ చేస్తున్నానంటే లైక్ యూనో చుట్టుపక్కల కొంచెం మనం షార్ట్ ఎక్కడ చేస్తామో డైరెక్టర్ కొంచెం అక్కడ ఉండి ఆయన యాక్షన్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే నా పక్కనే ఉండి ఆ యాక్షన్ అని అంటుంది. నాకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం భయం వేసింది కొన్నిసార్లు. అరే ఏంటి ఓకే అనుకున్నాను. బట్ నాకు చాలా భయం అనేది లేదండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ ట్రైన్ కనుక డిసప్పాయింట్ స్టోరీ అన్నీ ఉంటాయండి ఇందులో, అన్నీ ఉంటాయి మొత్తం. ఎవరైనా సో మీరు ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా నిన్న ఓపెన్ చేశారని చెప్పారు.